హాయ్ ఆల్, వెల్కమ్ టు మామ్స్ క్రియేటివిటీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు నేను మీ ముందుకు ఇలా ఎందుకు వచ్చానంటే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి. అది కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీ స్టోరీస్ చెప్పమన్నారు కదా, అందులో భాగంగానే అసలు మీరు ఎటువంటి మెడికేషన్ ఏమైనా వాడారా, సంథింగ్ ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటుంది, కొంచెం కేర్ ఎలా తీసుకోవాలి, ఇలాంటివి క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. సో దానికి నేను చెప్పేది ఏంటంటే అది అలాగా దాని గురించి నేను చెప్తున్నాను. నేను మెడికేషన్ అంటే నేను ప్రత్యేకమైన మెడికేషన్ అంటే చెప్పాను కదా, వెళ్ళాను కానీ డాక్టర్స్ పెద్ద ప్రాబ్లం ఏం లేదమ్మా ఇలా సంథింగ్ అలా చెప్పేవారు. సో అంత మెడికేషన్ ఏమి ఇచ్చేవారు కాదు. సో ఏంటంటే ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ ఇచ్చారు, ఒక్కొక్కసారి ఇచ్చేవారు. సో అది కూడా వద్దమ్మా, కొన్ని రోజులు వాడమన్నారు, తర్వాత ఇంకొద్దులే అమ్మన్నారు. సో తర్వాత ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అనేది మనకి ప్రెగ్నెన్సీ ఆ బేబీ అన్నది ఆ గర్భం అన్నది నిలబడడానికి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ చాలా ఉపయోగం అనమాట. సో ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటే ముందు నుండి కూడా డాక్టర్స్ అనేది ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వేసుకోమని చెప్తారు. డాక్టర్ని కన్సల్ట్ చేసి డైలీ ఒక ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వేసుకుంటే చాలా మంచిది అనమాట. సో ఆఫ్టర్ డెలివరీ కూడా మీకు ఒక 3 months కంటిన్యూస్గా ఫోలిక్ యాసిడ్ వాడమంటారు. ఎందుకంటే మనలో చాలా డెఫిషియన్సీ వస్తుంది. సో దానివల్ల నుంచి కాల్షియం ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనేవి వాడమంటారు. ఆఫ్టర్ డెలివరీ కూడా వాడమంటారు. సో అదేవిధంగా బిఫోర్ డెలివరీకి అంటే ప్రెగ్నెన్సీ ముందు కూడా మనం కొన్ని రోజులు మనం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అంటే ఇన్ కేసు మామూలుగా వచ్చేస్తే వేరు, ఇంకా మీకు ప్రెగ్నెన్సీ రాలేదనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గైనిక్ డాక్టర్ సజెస్ట్ చేస్తారనమాట. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అలా వేసుకోమంటారు. సో అలా వేసుకుంటే మంచిది. ఇంకా అంటే ఏంటంటే కొంచెం కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారంటే కొంచెం కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకోవాలి. అదేవిధంగా ఏంటంటే యూట్రస్ ని గట్టిపరిచే పదార్థాలు అంటారు కదా, గర్భసంచి గట్టిపరిచే పదార్థాలు అంటే కొంచెం హెల్తీ యూట్రస్ తయారవడానికి ఏం చేయాలంటే మనకి అరటి పువ్వు అని దొరుకుతుంది కదా, అరటి పువ్వు నేను పిక్ యాడ్ చేస్తాను, అరటి పువ్వు అని దొరుకుతుంది కదా, అది వీక్లీ వన్స్ అది తినడం అనేది చాలా మంచిది. గర్భసంచి చాలా హెల్తీగా తయారవుతుంది అనమాట, హెల్తీగా తయారవుతుంది. సో చాలా మంచిది అనమాట. సో మా ఫ్రెండ్ అలా అది వాడి ఉంది. సో అందువల్ల నాకు తెలుసు. సో తనకి చాలా వర్క్ అయింది అది. సో అందువల్ల అరటి పువ్వు అనేది వీక్లీ వన్స్ పెట్టండి. వీక్లీ వన్స్ తినడం వల్ల కూడా వీక్లీ ట్వైస్ మీకు దొరికిన దాన్ని బట్టి ఈ మధ్య బజార్లో దొరుకుతున్నాయి కదా అరటి పువ్వులు అంటారు కదా, రెడ్ కలర్లో ఉంటాయి, పిక్ యాడ్ చేస్తాను చూడండి. సో అది తినడం వల్ల యూట్రస్ అనేది కొంచెం గట్టిపడుతుంది అన్నమాట. కొంతమంది యూట్రస్ వీక్ ఉండడం వల్ల కూడా గర్భం అనేది నిలబడదు అంటారు. సో అందుకని చెప్పేసి అది తింటే మంచిది. అలాగే మెంతులు కూడా చాలా మంచిది. సో అలాగా కొంచెం హెల్తీ ఫుడ్ ముందు నుండి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కాకుండా ప్రెగ్నెన్సీ ముందు నుండి ప్లాన్ చేసుకుంటే మీకు వీక్నెస్ అనేది లేకుండా ఉంటుంది. ఫస్ట్ 3 months ఏంటంటే కొంచెం వీక్నెస్ ఉంటుంది అనమాట, వామిటింగ్స్ అని ఇవని అవని. ఫస్ట్ 3 months మీరు పెద్ద తినలేరు. సో ముందు నుండి మీరు కొంచెం హెల్తీ డైట్ అది తీసుకోవడం వల్ల మీకు కొంచెం శక్తి రావడం వల్ల దాన్ని అధిగమించగలరు అనమాట. మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, వామిటింగ్స్ ఉన్న వాళ్ళకి వామిటింగ్స్ ఉంటాయి. సో వీక్నెస్ అనమాట, నీరసం అనిపిస్తుంది. ఎందుకు నీరసంగా ఉంటుందో తెలియదు, నీరసం ఉంటుంది. బ్యాక్ పెయిన్, ఈ హార్మోన్స్ చేంజెస్ అనేది గట్టిగా ఉంటాయి కదా దీంట్లో. ఒకేసారి హార్మోన్ చేంజెస్ అవడం వల్ల బ్యాక్ పెయిన్ అని ఇలా సంథింగ్ పెయిన్స్ అని ఇలా ఉంటాయి అనమాట. ఒక 3 months అలాగే ఉంటుంది. సో అలా ఉంటుంది అనమాట. సో ముందు నుండి కూడా మీరు మంచి పర్ఫెక్ట్ డైట్ తీసుకుంటే ఆ టైంలో ఇవన్నీ కూడా అధిగమించవచ్చు, ఈ వీక్నెస్ అవన్నీ తగ్గించవచ్చు. వామిటింగ్స్ అంటారా, మీకు ఎప్పుడైతే డేట్ దాటింది ప్రెగ్నెన్సీ అని డౌట్ అనిపించింది అనుకోండి, ఇంట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా గైనిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేయించుకుంటే సర్టైన్ టెస్టులు చేస్తారు. ఆ టెస్టులన్నీ చేయించుకుని ఆ తర్వాత మీకు వామిటింగ్స్కి కూడా ఎర్లీ మార్నింగ్ టాబ్లెట్స్ ఇస్తారు. అవి వేసుకోవడం వల్ల మీకు వామిటింగ్స్ అనేవి అవ్వకుండా ఉంటాయి. ఎక్కడో కానీ ఈ టాబ్లెట్స్ వేసినా కూడా అవుతూ ఉంటాయి కొన్ని రోజుల వరకు. సో అది అలా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే దానికైతే ఆయుర్వేదంలో మాదీఫల్ రసాయనం అని దొరుకుతుంది, అది తేనెలా ఉంటుంది, అలా ఉంటుంది అన్నమాట. సో అది తాగడం, అది నాకడం అంటే స్పూన్ అలా వాటర్లో కలుపుకుని తాగడం అలా చెప్తారు ఒక్కొక్కరు. సో అది తాగడం వల్ల వామిటింగ్స్ అనేవి కంట్రోల్ అవ్వచ్చు అనమాట. సో వన్స్ మీ ఎవరికైనా కాస్త ట్రై చేయండి, అది మంచిదే. ప్రెగ్నెంట్ అప్పుడు కూడా తాగొచ్చు. సో అలా చేయొచ్చు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసిన తర్వాత మనం మాట్లాడుకుంటే కంపల్సరీ 3వ నెల వరకు కూర్చోకూడదండి. మీకు ఎప్పుడు కన్ఫర్మ్ అయిందంటే కొంతమంది ఏంటంటే 3 months వరకు కంపల్సరీ 3 months అయ్యాక వెళ్ళొచ్చులే అనేసి అనుకుంటారు. సో ఇంట్లో పెద్దవాళ్ళు అది ఆపుతుంటారు కొంతమందికి. సో అలా కాదు, 3 months అని కాదు, మీకు డేట్ ఎప్పుడైతే దాటిందో మీకు కన్ఫర్మ్ అని అనిపించినప్పుడు మీకు కంపల్సరీ గైనిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఆవిడ చెప్తారు మీకు. సమ్ టైం దాటిన తర్వాత మీరు రండి. వాళ్ళు కూడా ఏంటంటే ఓన్లీ యూరిన్ టెస్ట్ ఆర్ బ్లడ్ టెస్ట్ కన్ఫర్మ్ చేయరు, స్కానింగ్ తీసిన తర్వాత కన్ఫర్మ్ చేస్తారు. అది కూడా ఎందుకంటే ఆ బేబీ ఆ ఎగ్ అనేది కరెక్ట్ ప్లేస్లో ఉందా, యూట్రస్లో ఉందా లేకపోతే ఓవరీస్లో ఉందా అని చెప్పి కరెక్ట్ ప్లేస్లో ఉంటేనే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేస్తారు. కానీ అప్పటి వరకు చెప్పరు అనమాట.
మీకు ఏంటంటే అప్పుడు స్కానింగ్ చేసి పర్లేదమ్మా గ్రోత్ అది బాగానే ఉంది కన్ఫర్మ్ అనేసి స్కానింగ్ చేసిన తర్వాత చెప్తారు. దాంతోపాటు మీకు రకరకాల టెస్టులు జరుగుతాయి. అందులో భాగంగా థైరాయిడ్ టెస్ట్ కూడా జరుగుతుంది. థైరాయిడ్ టెస్ట్ అనేది కూడా కంపల్సరీ మీరు తీసుకోండి. మీకు బిఫోర్ థైరాయిడ్ లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో కంపల్సరీ థైరాయిడ్ టెస్ట్ రిపోర్ట్ అనేది మీరు మర్చిపోకుండా తీసుకోండి. నా దాంట్లో జరిగిన తప్పది, నేను అందుకే అంత నొక్కి చెప్తున్నాను అనమాట. ప్రతి ఒక్క టెస్ట్ రిపోర్ట్ జాగ్రత్తగా దాచుకుని జాగ్రత్తగా చూసుకొని మీ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అన్ని పరిశీలించుకుంటూ ఉండండి. బ్లడ్ లెవెల్స్ అవన్నీ తెలుస్తాయి కదా ముందే. ఇంకా ఏమైనా బ్లడ్ ఏమైనా తక్కువ ఉంటే అప్పటి నుండి బ్లడ్ అనేది పెరగడానికి కావాల్సిన ఫుడ్స్ అవన్నీ తీసుకోవడానికి ట్రై చేయండి. రోజు డైట్ ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ నుండి నైట్ వరకు ఈ టైంకి ఇది, ఈ టైంకి ఇది, ఈ టైంకి ఇది 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 తినాలని చెప్పేసి ఆ టైం ప్రకారం మీరు తినుకుంటూ వెళ్ళండి. కంపల్సరీ రోజు అవన్నీ తినేటట్టు చేయండి. అలా చేస్తే మీకు బేబీ అనేది హెల్దీగా ఉంటుంది, బాగా యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళ బేబీ పుట్టిన తర్వాత వాళ్ళ ఇవి ఉంటాయి కదా, నడవడం అని మాట్లాడడం అని ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి అన్నమాట. సో అలా చేయండి. అదేవిధంగా ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ అని అది రోగం కాదండి. ఏంటంటే మనం ఎంజాయ్ చేయాలి కదా. బేబీ యొక్క బేబీతో మన బేబీ బజ్లో ఉన్నప్పుడు ఉన్న ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ గడపాలి. అది ఒక రోగం కాదు. సో ఏంటంటే దాన్ని మనం ఎంజాయ్ చేస్తూ కొంచెం డిస్కంఫర్ట్స్ అన్నీ ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ అయిపోతూ ఆ ఎంజాయ్మెంట్లో దీన్ని వదిలేయాలన్నమాట. సో అలా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో వచ్చే కొన్ని ఏంటంటే జెస్టేషనల్ డయాబెటీస్ అని వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే మనకి ఫ్రంట్ బరువు పడుతున్న కొద్ది ఇలా అవుతుంది కదా, వెన్నుపూస అనేది ఇలా అవుతుంది కదా. సో బ్యాక్ పెయిన్ అనేది కామన్. సో కొంచెం ఆయిల్ మసాజ్ అది ప్యాక్ చేసుకుంటే కొంచెం అలాగా అయిపోతుంది, సెట్ అయిపోతుంది, పర్వాలేదు. బ్యాక్ పెయిన్ అనేది కామన్. అది ఏంటంటే నెలలు నిండిన దగ్గర నుండి జెస్టేషనల్ డయాబెటీస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏంటంటే మనం కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువ తీసుకోకూడదు. ఎవరికైనా కూడా, మనకైనా ప్రెగ్నెంట్ లేడీస్కైనా మామూలు వాళ్ళకైనా కూరలు ఎక్కువ తినండి, పప్పు ఎక్కువ తినండి తప్ప ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అంటే మనకి క్రేవింగ్స్ ఉంటాయి, అంటే తినాలని కోరుకుంటుంది కదా, స్వీట్స్ ఎక్కువ తినేస్తూ ఉంటాం. సో ఇలాంటిది ఏంటంటే ఆ 7th మంత్ వచ్చేటప్పటికి జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ వచ్చేవాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువ అయిపోయి జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చేవాళ్ళు. సో ఏంటంటే అందుకని బీ కేర్ఫుల్గా ఉండండి. ఫస్ట్ నుండి కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ తినండి. అలాగే స్వీట్స్ అనేవి కూడా వీలైనంత వరకు తక్కువ తినండి. క్రేవింగ్స్ ఉంటాయి, సో కొంచెం తీసుకోండి, ఎక్కువ కాకుండా కొంచెం తీసుకుంటూ ఉండండి. 7th మంత్ వచ్చేటప్పుడు మీకు జెస్టేషనల్ డయాబెటీస్ అని టెస్ట్ చేస్తారు. దాన్ని బట్టి మీకు దగ్గరలో ఉందా, వచ్చిందా, ఇలాగా అలా ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ డయాబెటీస్ ఉంటే మళ్ళా ఆపరేషన్లో డెలివరీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆపరేషన్ చేయాలని, బేబీ ఓవర్ వెయిట్ పుడుతుంది, ఇలా సంథింగ్ ఉంటాయి. సో ఏంటంటే మీరు ముందు కూడా కొంచెం ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, సో ఇప్పుడు కొత్తగా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ తెలియకపోవచ్చు, అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను అన్నమాట. సో అలా ఒకటి ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఒకటి ఉంటుంది, వామిటింగ్ ఉంటుంది. అదేవిధంగా మన బేబీ ఎక్కువగా ఉండడం వల్ల కాలు మీద కళ్ళని పడి వెయిన్స్ అనేవి పొంగుతాయి అన్నమాట. నరాలు అనేవి ఇలా పొంగుతుంది, ఎక్కువ వెయిన్స్ అని అంటారు కదా మామూలుగా. అలా వెయిన్స్ అనే మనకి కాళ్ళలో సో
మంచిగా ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ టిఫిన్ అస్సలు స్కిప్ చేయొద్దు. సో అదేవిధంగా ఏంటంటే సింపుల్ ఎక్సర్సైజెస్, వాకింగ్ అలా చేసుకోండి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ చేయండి. ఎందుకంటే ఇన్ కేస్ మీకు నార్మల్ డెలివరీ అయితే మొత్తం అంతా బ్రీతింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మీకు పుష్ ఇవ్వడం అదంతా కూడా బ్రీతింగ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సో చక్కగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. స్లోగా స్టార్ట్ చేసి మీరు అలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. అలాగే చక్కగా పడుకుని లెగ్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. సో అవి చేసుకుంటూ ఉండండి. సో ఏంటంటే మీకు యూట్రస్ దగ్గర మజిల్స్ అనేవి కొంచెం స్ట్రెచ్ అయ్యి మీకు డెలివరీకి ఈజీగా ఉంటుంది. మీకు పెయిన్స్ అనేవి కూడా ఉండవు, పట్టేసి పెయిన్స్ అలా ఏమి ఉండవు, చాలా ఈజీగా ఉంటుంది. వీలైనంత వరకు వాకింగ్ కంపల్సరీ చేయండి. మంచి ఫ్రూట్స్ తినండి, మంచిగా ఉండండి. సో మీ ప్రెగ్నెన్సీ అంతా చాలా కలర్ఫుల్గా జరిగిపోతుంది. సో ఏంటంటే మంచి పాజిటివిటీని తీసుకోండి. నెగిటివిటీని అసలు మీ దగ్గరికి రానివ్వద్దు. నెగిటివిటీ మాట్లాడిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళని కానీ మనుషుల దగ్గరికి రానివ్వకండి. సో ఎవరైనా నెగిటివిటీ మాట్లాడితే మీరు చక్కగా అక్కడ నుండి లేచి వెళ్ళిపోండి, అంతే, ఇంకేం లేదు. అలా చేస్తూ ఉండండి చక్కగా. సో నేను షష్ఠీదేవి స్తోత్రం అనేది బాగా చదివేదాన్ని అనమాట. పిల్లలకి చాలా మంచిది అంటారు. సో అలా చదివేదాన్ని. అదనే కాదు, ఏ దేవుడు ప్రేయర్స్ అయినా చేసుకోండి. చక్కగా పీస్ఫుల్గా ఉండండి, ట్రై చేయండి, అంత మంచిగా జరుగుతుంది, అంత బాగా జరుగుతుంది. సో అలాగే ఉండండి పీస్ఫుల్గా. వీలైనంత వరకు నార్మల్ డెలివరీ కోరుకోండి. సిజరీన్ అంటే ఈజీ అనుకుంటారు, ఈజీ కాదండి. నార్మల్ డెలివరీ అప్పుడుతో అయిపోతుంది. సిజరీన్ లైఫ్ లాంగ్ పడాలి. సో ప్లీజ్ ఏంటంటే మీకు ఎవరికైనా తెలియకపోవచ్చేమో, తెలిసి ఉండొచ్చు కూడా. సో అమ్మో నార్మల్ డెలివరీ అనుకుని సిజరీన్కి అస్సలు వెళ్ళకండి. వీలైనంత వరకు మీకు కానీ నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటే నార్మల్ డెలివరీయే చేయించుకోండి, సిజరీన్ జోలికి వెళ్ళొద్దు. సో అదే బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకి ఆ అబ్డామినల్ మజిల్స్ మీద ఒక కోత పడిపోతుంది, అతుకేనండి ఎప్పటికైనా. సో ఏంటంటే దానివల్ల ఫ్యూచర్లో చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. సో ప్లీజ్ అలా చేయండి. ఇదన్నమాట ఈరోజు వీడియో. అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ఇలాంటి ప్లాన్స్ చేసుకోండి. ఇలాంటి మీరు ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కామన్ అనమాట. సో భయపడిపోవద్దు. ఏంటంటే బ్లడ్ అనేది తక్కువగా అవ్వడం కూడా కామనే. సో మనకి పిల్స్ ఇస్తారు, అలాగే మెడిసిన్స్ ఇస్తారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఉమ్మనీరు తక్కువ అవ్వడం కూడా కామనే. దానికి పౌడర్స్ ఉంటాయి, వాటర్లో కలుపుకొని తాగొచ్చు. సో ఏది కూడా ప్యానిక్ అవ్వదు అసలు. ఈ రోజుల్లో మనకి ప్రతిదీ అందుబాటులో ఉంది కాబట్టి చాలా ఈజీగానే మనం గట్టెక్కొచ్చు. సో ఏది కూడా పెద్ద కంగారు పడాల్సిన విషయం కాదు. ఎందుకంటే నేను చాలా స్ట్రెస్ తీసుకున్నాను, అందుకు నేను మీకు చెప్తున్నాను. సో ఏంటంటే ఉమ్మనీరు తక్కువ ఉంది అనుకోండి, ప్యాకెట్స్ ఇస్తారు, సచెట్స్ లాట్స్ ఉంటాయి, ఆ సచెట్స్ ఇస్తారు. మీరు వాటర్లో కలుపుతూ అయితే మీకు ఉమ్మనీరు అనేది సెట్ అయిపోతుంది. అలాగే బ్లడ్ తక్కువ ఉంటే మీకు టాబ్లెట్స్ ఇస్తారు. ఒకవేళ ఇన్ కేస్ అయినా కూడా కాకపోతే ఇంజెక్షన్స్ ఇస్తారు, మీకు బ్లడ్ అనేది సెట్ అవుతుంది. సో ప్రతిదానికి అసలు దేనికి కంగారు పడకుండా హ్యాపీగా వెళ్ళిపోతే చక్కగా అయిపోతుంది డెలివరీ అనేది కూడా. మంచి హెల్తీ బేబీని పుడతారు. సో అదేవిధంగా మీరు బొజ్జు మీద చేయి పెట్టుకుని మాట్లాడుతూ ఉండండి బేబీతో. ఇదేం కథలు చెప్పట్లేదు, నేను మాట్లాడుతూ ఉండండి. వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు, ఉంటారు, చేస్తూ ఉంటారు కదా. సో అలాగా. ఇంకొకటి ఏంటంటే బొజ్జులో ఉన్నప్పుడే బేబీస్కి హెకప్స్ వస్తాయి. మీరు ఎవరైనా ఫీల్ చేశారా? తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో చేయండి. నా ఫస్ట్ బేబీకి కాదు కానీ సెకండ్ బేబీకి బేబీ హెకప్స్ వచ్చేవి, నేను ఫీల్ చేశాను. హెకప్స్ ఎక్కుళ్ళు ఉండే, పొట్ట అనేది ఇలా కదిలిపోతూ ఉంటుంది అనమాట. హెకప్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండండి అందరూ కూడా. ప్రతి ఒక్కరికి మంచి ప్రెగ్నెన్సీ, మంచి జర్నీ ఉండాలని కోరుకుంటున్నాను నేను. అందుకే నేను ఈ ప్రెగ్నెన్సీది షేర్ చేయమని నన్ను అడిగారు. సో అందరూ కూడా నా మాటలు మంచిగా తీసుకుంటున్నారు, మంచి మోటివేషన్గా తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అందరికీ యూజ్ అవుతుందనే నేను చెప్తున్నాను అనమాట. సో నా మాటలు అందరికీ యూజ్ అవుతున్నందుకు, హెల్ప్ అవుతున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. ఈసారి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఏం చేయాలో చెప్తాను, ఓకేనా? ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఏం చేయాలి, ఏం చేస్తే సన్నగా ఉంటారు, ఏం చేస్తే బెల్లి రాదు, దీని గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? అంతవరకు సెలవు, బాయ్.